ఫెడరల్ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. స్వయం పాలనలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా ఆధునిక అభివృద్ధి చెందుతున్న దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్, బ్రెజిల్ లాంటి దేశాల ఓటరు గుర్తింపులను బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానిస్తున్నారు. అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధృవీకరణపై ఆధారపడుతుందన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. యుఎస్ పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని రుజువుగా చూపించడం తప్పనిసరి చేశారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కాని వ్యక్తులు కానీ విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో చాలా మంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మెయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఇకపై ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని కొత్త రూల్స్లో చేర్చింది ట్రంప్ సర్కార్.